హలో గాయ్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి మేజర్గా ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ఫ్యాక్ట్స్ అనమాట. ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఈ రెండు క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు యూపీఎస్సీ కావచ్చు, రిమైనింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా మీకు ఉపయోగపడతాయి. సో ఇవాళ వచ్చేసి మనకి 6th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ కొన్ని హైలైట్స్ చూద్దాం. న్యూస్లో బాగా హైలైట్ అయిన కొన్ని థింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మిగతా వాటి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎక్సైజ్ స్లైనెక్స్ 2023. సో ఎక్సైజ్ జరుగుతుంది. ఇది చూడండి, ద 10th ఎడిషన్ ఆఫ్ ది మ్యారిటైమ్ ఎక్సైజ్ స్లైనెక్స్ 2023 రీసెంట్లీ బిగాన్ ఇన్ కొలంబో. సో ఈ ఎక్సైజ్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది. శ్రీలంక యొక్క క్యాపిటల్ ఉంది కదా, రాజధాని కొలంబోలో జరుగుతుంది. సో ఇట్ ఈజ్ అన్ యాన్యువల్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ నేవీ అండ్ శ్రీలంకన్ నేవీ. సో ఈ ఎక్సైజ్ స్లైనెక్స్ అనేది ఇండియన్ నేవీకి అలానే శ్రీలంకన్ నేవీకి మధ్య జరిగే మ్యారిటైమ్ ఎక్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లు ఉంటాయి కదా, అందులో భాగంగా ఇది ఇండియన్ నేవీ అలానే శ్రీలంక నేవీ మధ్య జరిగేది. ఇప్పుడు జరిగేది 10th ఎడిషన్ అనమాట, 10వ ఎడిషన్ జరుగుతుంది. ప్రెజెంట్ ఉండేది 10th ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీలంకలోని కొలంబో పోర్ట్ దగ్గర జరుగుతుందన్నమాట, కొలంబో సిటీలో జరుగుతుంది. సో తర్వాత న్యూస్లో ఉండేది స్నేల్ ఫిష్. సో స్నేల్ ఫిష్ అని ఒకటి న్యూస్లో ఉంది. స్నేల్ అంటే ఏంటి? నత్త అంటాం కదా, మనం నత్తలు చూస్తూ ఉంటాం కదా. సో షెల్స్ ఉండే నత్తలు ఉంటాయి. సీ స్లగ్స్ అని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. అవేంటంటే వాటిపైన షెల్స్ ఉండవు అనమాట. సో డిప్లాగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, అది ఉండదు, మామూలుగా సముద్రంలో ఉంటాయి. ఈ స్నేల్ ఫిష్ అనేది ఏంటంటే ఇది డీప్ సీ ఫిష్ అనమాట. ఎక్కువ లోతులో, సముద్రంలో ఎక్కువ లోతుల్లో ఉంటుంది ఇది. సో దీని గురించి న్యూస్లో వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని మనం డిస్కస్ చేసుకుంటే, scientist photographed a sailfish swimming 8,336 meters below sea level near the Japan, making it the deepest recorded fish ever caught on camera. చూడండి, ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ హియర్. సో ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇది. సో ఎంత లోతులో అంటే 8,336 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ మనకి ఎవరెస్ట్ అంత హైట్ అనమాట. ఎవరెస్ట్ 8,848. సో ఎవరెస్ట్ కంటే కొంచెం 300 మీటర్స్ తక్కువ. అంత లోతులో ఈ ఫిష్ని అయితే ఒక ఫోటోగ్రాఫర్ రికార్డ్ చేశాడనమాట. ఫోటోగ్రాఫరు ఒక పిక్ తీశాడు, మొత్తం 8,336 మీటర్ల లోతులో ఉన్న ఈ ఫిష్ని. అంటే ఇప్పటి వరకు లోతులో ఉన్న ఫిష్ తీయడంలో ఇదే అనమాట. సో ఈ ఫిషే చాలా డీపెస్ట్ ఫిష్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్నేల్ ఫిష్ ఎక్కడ తీశారంటే జపాన్ దగ్గర ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో తీశారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నివాడో డెల్ రూయిజ్ వోల్కానో. సో నివాడో డెల్ రూయిజ్ వోల్కానో అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం అనేది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడుంది, ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో పీపుల్ లివింగ్ ఆన్ ది అప్పర్ స్లోప్స్ ఆఫ్ ది నివాడో డి రిలీజ్ వోల్కానో ఇన్ కొలంబియా. సో కొలంబియా దేశం ఉంది కదా మనకి, దక్షిణ అమెరికాలో ఈక్వెడారు, కొలంబియా, చిలీ, పెరు, వీటితో పాటు కొలంబియా అక్కడ ఉంటుంది అనమాట. సో కొలంబియా ఆర్ బీయింగ్ ఇవాక్యువేటెడ్ ఆఫ్టర్ ది ఇంక్రీజ్ ఆఫ్ సెస్మిక్ యాక్టివిటీ. ఈ భూకంపాలకు సంబంధించినటువంటి సెస్మిక్ యాక్టివిటీ వల్ల ఈ వోల్కనోస్ అనేవి ఎరప్ట్ అవుతాయన్నమాట, విస్ఫోటనం చెందుతాయి. ఆ అగ్నిపర్వతం లోపల ఉన్నటువంటి మాగ్మా అనేది బయటకు వస్తుంది, లావాలా వచ్చి బయటకు వస్తుంది. కాబట్టి ఇది విస్ఫోటనం జరిగి ప్రాణ నష్టం లేకుండా ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవాక్యుయేషన్ అయితే చేశారు. సో ఇవి ఇటువంటి కీ హైలైట్స్ అనమాట న్యూస్లో. ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, డీడాలరైజేషన్. సో రీసెంట్లీ ఇండియా అండ్ మలేషియా హ్యావ్ అగ్రీ టు సెటిల్ ట్రేడ్ ఇన్ ది ఇండియన్ రూపీస్. సో డాలర్ అనేది పెత్తనం చలాయిస్తుంది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మీద, అన్ని దేశాల మీద డాలర్ యొక్క డామినేషన్ తగ్గాలని చెప్పేసి రీసెంట్గా రష్యా కావచ్చు, చైనా, మలేషియా, ఇండియా, సింగపూర్ ఇలా చాలా కంట్రీస్ అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మలేషియా, ఇండియా కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఇండియన్ రూపీస్లోనే జరిగే విధంగా. ఇట్లా ప్రతి దేశంలో కరెన్సీ అనేది వాళ్ళ యొక్క ఓన్ కరెన్సీలో ట్రేడింగ్ అనేది జరిగితే డాలర్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోద్ది. ఖచ్చితంగా తగ్గిపోవడం వల్ల మిగతా కరెన్సీస్ అనేవి బలపడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోసోపిస్. చూడండి, ఇది ప్రోసోపిస్ చీలినిసిస్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇదేంటంటే ద ఏవియన్ డిస్ట్రిబ్యూషన్ స్టడీ హ్యాస్ రివీల్డ్ దట్ ది ఏలియన్ ఇన్వాసివ్ ప్లాంట్ ప్రోసోపిస్ చీలినిసిస్ ఈజ్ థ్రెటనింగ్ టు pulverized native vegetation across the 21 islands in the Gulf of Mannar in the Biosphere Reserve. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ కదా మీకు, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో మన్నార్ సింధు శాఖ అంటారు తెలుగులో. ఈ మన్నార్ సింధు శాఖ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో పాక్ స్టేట్ లాగా ఇండియాకి శ్రీలంక మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి లొకేటెడ్ ఇన్ ది తమిళనాడు.
సో తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఈ ప్రోసోపిస్ చిరినిసిస్ అని చెప్పి ఒక ఇన్వాసివ్ స్పీసీస్ అనమాట, అంటే ఏలియన్ స్పీసీస్. ఇవి చెట్లే, కానీ వీటి వల్ల ఏమవుతుందంటే సో మంచి చెట్లు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి చెట్లని ఇది డామినేట్ చేస్తుంది, వాటి మీద డామినేట్ చేసి అవన్నీ చనిపోయే విధంగా చేసి ఇదే డామినేట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించేస్తారు అనమాట ఈ చెట్లు. వాటిని ఏమంటారంటే ఇన్వాసివ్ స్పీసీస్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సేమాయి కార్వేలం అంటాం కదా, సో సేమాయి కార్వేలం అనే ట్రీస్ కూడా ఏంటంటే ఇన్వాసివ్ స్పీసీస్. సేమాయి కార్వేలం అంటే మనం మామూలుగా మన విలేజెస్లో చూస్తుంటాం కదా, సో కంపరాకు చెట్లు అంటుంటారు, మామూలుగా లోకల్ నేమ్స్ వచ్చి కంపరాకు చెట్లు, చిల చెట్లు అని పిలుస్తూ ఉంటారు కదా, సో అవి వచ్చేసి సేమాయి కార్వేలం అని పిలుస్తారు తమిళనాడులో. అట్లనే ఇవి కూడా ఇన్వాసివ్ స్పీసీస్ అనమాట. ఇవి మిగతా ట్రీస్ మొత్తం మీద డామినేట్ చేసి ప్రాంతం అంతా ఆక్రమిస్తున్నాయి కాబట్టి వీటిని ఏలియన్ స్పీసీస్ అయితే గుర్తించారు. సో నెక్స్ట్ న్యూస్లో ఉండేది అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్. సో అజర్బైజాను తజికిస్తాను ఎందుకు వార్తల్లో ఉన్నాయి అని మనం డిస్కస్ చేసుకుందాము, చూద్దాం. అజర్బైజాన్ తజికిస్తాన్ వారు డిక్లేర్డ్ మలేరియా ఫ్రీ బై WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని ప్రకటించిందంటే తజికిస్తాను అజర్బైజాన్ ఈ రెండు దేశాలు మలేరియా ఫ్రీ దేశాలు, ఆ దేశంలో ఒక్క మలేరియా కేసు కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ అంతా తీసుకొని ఈ రెండు దేశాలను అయితే మలేరియా ఫ్రీ కంట్రీస్గా డిక్లేర్ చేసింది. ఈ మలేరియా ఫ్రీ కావచ్చు, ఈ చికెన్ ఫాక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్మాల్ ఫాక్స్, మన ఇండియాలో స్మాల్ ఫాక్స్ అనేది కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు. మీరు బాలీవుడ్ పఠాన్ మూవీ చూస్తారు కదా, షారుఖ్ ఖాన్కి సంబంధించిన పఠాన్ మూవీలో కూడా డిసీజ్ గురించి చూపిస్తారు కదా, రక్తబీజ్ అని చెప్పేసి, అదేంటంటే స్మాల్ ఫాక్స్ అనమాట. సో మనకి చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చేసి మొత్తం డ్యామేజ్ అవుద్ది బాడీ అంతా. సో మీకు చూపించారు కదా అక్కడ, ఈ స్మాల్ ఫాక్స్ అనేది మన ఇండియాలో ఎప్పుడు ఎరాడికేట్ అయిపోయింది, 100% దాన్ని ఇండియాలో లేకుండా రూపుమాపారు, ఇప్పుడు లేదు మళ్ళీ. సో అందుకే ఆ కాన్సెప్ట్తో ఆ మూవీ వచ్చింది. సో ఇట్లా కొన్ని డిసీజెస్ అనేవి కొన్ని కంట్రీస్ ఎరాడికేట్ చేశాయి. ఇప్పుడు పోలియో చూడండి, పోలియో, స్మాల్ ఫాక్స్ ఇవన్నీ కూడా ఇండియాలో లేవు. ఇట్లనే ఇప్పుడు అజర్బైజాన్ తజికిస్తాన్లో మలేరియా ఫ్రీ కంట్రీస్గా WHO అయితే ప్రకటించింది. సో నెక్స్ట్ ఇంకా చూస్తే జార్జియా. సో జార్జియా ఎక్కడ ఉంది? జార్జియా అనేది ఇక్కడ కంట్రీ కాదు, ఇట్స్ ఎ స్టేట్ అనమాట. స్టేట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో జార్జియా అనేది కూడా వన్ ఆఫ్ ది స్టేటు. ఇక్కడ న్యూస్లో ఎందుకుందంటే బికమ్స్ ది ఫస్ట్ యుఎస్ స్టేట్ టు కండెమ్ ది హిందూ ఫోబియా. సో హిందువులంటే ఒక భయభ్రాంతులకు గురవుతున్నట్టు, అంటే ఆ కల్చర్ అంతా చూసి కొందరు భయపడుతూ ఉంటారు. సో ఆ కల్చర్ని చూసి భయపడొద్దు అని చెప్పేసి జార్జియా స్టేట్ అసెంబ్లీ అయితే ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. సో వాళ్ళ నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా జార్జియా అసెంబ్లీ హ్యాస్ పాస్ రెజల్యూషన్ టు కండెమ్డ్ హిందూఫోబియా, యాంటీ హిందూ బయోగ్రేటరీ. సో యాంటీ హిందూగా ఉండడం అట్లాంటివి కూడా బ్యాన్ చేసింది. టు మేక్ ఇట్ ఫస్ట్ స్టేట్ అమెరికా టు స్టేట్ లెజిస్లేషన్ సచ్ యాజ్ యాక్షన్. సో ఇవన్నీ కూడా ఈ అమెరికాలో ఉన్నటువంటి మొట్టమొదటి స్టేట్ అనమాట ఈ విధంగా ఆ రెజల్యూషన్ తీసుకురావడం. హిందూ ఫోబియా అనేది అవసరం లేదు. వాళ్ళు ఏన్షియంట్ టైం నుంచి కూడా హిందువుల దగ్గర చాలా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా సో బుక్స్ అండ్ ఆథర్స్, నెక్స్ట్ మెడిసిన్, ఆయుర్వేద కావచ్చు, శిల్పవేద, ధనుర్వేద, ఇట్లా చాలా ఉన్నాయి. మనం వాళ్ళ వేదాస్ నుంచి, వాళ్ళ కల్చర్ నుంచి, ట్రెడిషన్ నుంచి చాలా నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి భయపడకూడదు, ఆ ఫోబియా అనేది మన దగ్గర ఉండకూడదు అని చెప్పేసి జార్జియా అసెంబ్లీ అయితే ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసింది. సో మనం చూస్తూ ఉంటాం కదా, భారతదేశంలో హిందూ కల్చర్లో చాలా ఫెస్టివల్స్ కావచ్చు, ఫుడ్స్ కావచ్చు, డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు సింధు నాగరికత దగ్గర నుంచి కూడా చూడండి చాలా కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వరాహమిరుడు, కాళిదాసు, ఇట్లా మనం ఆథర్స్ కానీ, ఆ ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట కావచ్చు, ఇట్లా అన్నీ కూడా ఏన్షియంట్ పని నుంచి కూడా మోడర్న్ వరకు చాలా సంస్కృతి సాంప్రదాయాలతో కల్చర్ అనేది నేర్చుకోవచ్చు హిందూయిజం నుంచి అని చెప్పేసి జార్జియా అసెంబ్లీ అయితే రెజల్యూషన్ అనేది పాస్ చేసింది. తర్వాత మార్క్ 54 యాంటీ సబ్మెరైన్ టోర్పిడో. సో టోర్పిడోస్ ఉన్నాయి కదా, సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేస్తూ ఉంటారు. సో మిసైల్స్ లాగా ఇవి కూడా లాంచ్ చేస్తారు. ఇవి సముద్రం వాటర్లో వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తాయి అనమాట. వాటర్ లోపల వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తూ ఉంటాయి టోర్పిడోస్. ఇది డిఫరెన్స్. మిసైల్స్ పైన ఎయిర్లో వెళ్తాయి, ఇవి వాటర్ లోపల వెళ్తూ ఉంటాయి. సో టోర్పిడో ఇండియా ఈజ్ గోయింగ్ టు అండ్ సైన్ వెపన్ డీల్ విత్ ది యునైటెడ్ స్టేట్స్. సో ఈ మార్క్ 54 యాంటీ మెరైన్ టోర్పిడోస్ కోసం ఇండియా, యుఎస్ఏ, అమెరికా రెండు కూడా అగ్రిమెంట్ అనేది చేసుకుంటూ ఉన్నాయన్నమాట. సో టు బై అమెరికన్ వెపన్స్ ఇంక్లూడింగ్ ది మార్క్ 54 యాంటీ సబ్మెరైన్ టోర్పిడోస్. సో ఇప్పుడు కొన్ని ఆయుధాలను అయితే ఇండియా అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఆయుధాల్లో ఈ మార్క్ 54 యాంటీ సబ్మెరైన్ టోర్పిడో కూడా ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెపన్ యూజ్డ్ బై యుఎస్ నేవీ సర్ఫేస్ షిప్స్, ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్స్. సో ఇది మేజర్గా ఎందుకు యూజ్ చేస్తారంటే వార్ వెపను. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే వీళ్ళు హెలికాప్టర్ నుంచైనా దీన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి
షిప్స్ అనమాట. షిప్స్ ఉంటాయి కదా, సముద్ర ఉపరితలం మీద వెళ్ళే షిప్స్ మీద నుంచి కూడా దీన్ని లాంచ్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్, వాటి మీద నుంచి కూడా వీటిని లాంచ్ చేస్తారు. ఇట్లా వీళ్ళు వీటి నుంచి లాంచ్ చేసి శత్రువులకు సంబంధించిన వాటిని ధ్వంసం అయితే చేస్తారు ఈ యాంటీ సబ్మరీన్ టోర్పిడోస్తో. ఈ విధంగా ఇండియా యుఎస్ఏ అనేది అగ్రిమెంట్ చేసుకున్నాయి వెపన్స్ డీల్ కోసం. అగ్రిమెంట్లో ఇది కూడా ఉంది కాబట్టి వార్తల్లో ఉంది. ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నటువంటి హైలైట్స్ అనమాట. ఇట్లాంటివి కూడా ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బషోలి పెయింటింగ్స్. సో బషోలి పెయింటింగ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ బషోలి పెయింటింగ్స్ అంటే ఏంటి, దీని ఒక యూనిక్ థింగ్స్ ఏమున్నాయి, ప్రత్యేకతలు ఏమున్నాయి, ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ద వరల్డ్ ఫేమస్ బసోలి పెయింటింగ్స్ విచ్ ఈస్ పాపులర్లీ ఫర్ ఇట్స్ మినియేచర్ ఆర్ట్ స్టైల్ ఆఫ్ ది కతువా డిస్ట్రిక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ యాజ్ ఆబ్టైన్డ్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఈ బషోలి పెయింటింగ్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది, జిఐ ట్యాగ్ అయితే ఉంది. ఇవి ఏ ప్రాంతానికి సంబంధించినవి అంటే జమ్మూ ప్రాంతానికి, జమ్మూ అండ్ కాశ్మీర్లోని కతువా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాకి సంబంధించిన ప్రాంతంలో ఇవి తయారు చేస్తూ ఉంటారు. ఇది మినియేచర్ పెయింటింగ్స్ అనమాట. సో మీకు మినియేచర్ పెయింటింగ్ తెలుసు కదా, మినియేచర్ ఆర్ట్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి జిఐ ట్యాగ్. తర్వాత బషోలి పెయింటింగ్స్ ఒరిజినేటెడ్ ఇన్ ది బషోలి రీజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ కతువా జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పేరు ఏంటంటే బషోలి. సో ఈ బషోలి ప్రాంతంలో తయారు చేస్తారు కాబట్టి వీటిని బషోలి పెయింటింగ్స్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో తయారు చేస్తారు కాబట్టి తిరుపతి లడ్డు అంటారు. సో అట్లా నేమ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ విధంగా ఇట్లా. సో నెక్స్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ది ఫస్ట్ స్కూల్ ఆఫ్ పహారీ పెయింటింగ్స్. సో మామూలుగా ఇండియాలో మనకి చాలా టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. చిత్రలేఖనాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇందులో పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేది వన్ ఆఫ్ ది టైప్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్కూల్. ఈ పహారీ పెయింటింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్కి తగ్గట్టుగా పెయింటింగ్స్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. అందులో ఈ పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్లో ఇది ఏది ఫస్ట్ కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ స్కూల్ అనమాట. ఈ పహారీ పెయింటింగ్స్ మొత్తంలోనే ఇది మొట్టమొదటి స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్, ఏది బషోలి పెయింటింగ్స్. సో నెక్స్ట్ దీని గురించి చూస్తే కలర్స్ యూజ్డ్. సో దీంట్లో ఆర్క్ ఎల్లో, సో లైట్ ఎల్లో కలర్స్, ఆర్క్ ఎల్లో కావచ్చు, బ్రౌన్ కలరు, గ్రీన్ గ్రౌండ్స్ ప్రీడామినేటింగ్, ఈ 3 కలర్లు. సో ఈ 3 కలర్లు అయితే ప్రీడామినేటింగ్గా యూజ్ చేస్తారు ఇక్కడ. తర్వాత థీమ్స్ అనమాట. ఎటువంటి థీమ్స్ ఉంటాయంటే ద పోర్ట్రేట్ ఆఫ్ ది లోకల్ రూలర్స్, రాధాకృష్ణ, మహాదేవ్, మాలతి లవ్ థీమ్స్ ఫ్రమ్ ది భగవత్ పురాణ. సో ఇవన్నీ చూడండి మేజర్గా హిందూయిజానికి సంబంధించినటువంటి థీమ్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉన్నాయి. సో లోకల్ రూలర్స్, రాధాకృష్ణ, మాధవ, మాలతి లవ్ కావచ్చు, థీమ్స్ భగవతి పురాణ, వీటికి సంబంధించిన థీమ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో తర్వాత దీస్ ఆర్ పెయింటెడ్ ఆన్ ది పేపర్, క్లాత్ ఆర్ వుడ్ వింగ్ న్యాచురల్ పిగ్మెంట్స్ ఆఫ్ డైస్. సో ఇక్కడ మనకి ఎక్కువగా పేపరు, క్లాత్, వుడ్ వీటి మీద అయితే ఈ పెయింటింగ్స్ అనేది వేస్తారనమాట. ఎట్లా అంటే పేపర్ కావచ్చు, క్లాత్ కావచ్చు, వుడ్ వింగ్ వీటి మీద వస్తారు. పేపరు, క్లాత్, వుడ్ అంటే మనకి కలప మీద కూడా ఈ బొమ్మలనే వేస్తూ ఉంటారు. సో తర్వాత ఈవెంట్ ఏంటంటే ఫ్రాన్స్ టు డిసైడ్ ఆన్ ది లీగలైజింగ్ యుతనేషియా. సో యుతనేషియాకి సంబంధించి ఎటువంటి థింగ్స్ ఉన్నాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫ్రాన్స్ కుడ్ బి ద నెక్స్ట్ యూరోపియన్ కంట్రీ టు లీగలైజ్ యుతనేషియా ఫర్ టెర్మినల్లీ ఇల్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఆన్ మండే కాల్డ్ ఏ లా ఫ్రెంచ్ మోడల్ ఎండ్ ఆఫ్ ది విత్ ఇన్ మంత్స్. మామూలుగా కొన్ని కంట్రీస్ యుతనేషియా తీసుకొచ్చాయి అనమాట. ఎవరైనా పెయిన్తో ఎక్కువగా బాధపడుతూ వాళ్ళు సరిగా జీవించలేకపోతే వాళ్ళకి కారుణ్య మరణం అని ఇస్తారు. సో వాళ్ళు చనిపోయడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లాంటి లేతల ఇంజెక్షన్ ఇస్తే చేస్తూ ఉంటారు అనమాట. వాటిని యుతనేషియా అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో అయితే ఫ్రెంచ్ కంట్రీ కూడా జాయిన్ అయిందనమాట. సో ద నెదర్లాండ్ బికేమ్ ది ఫస్ట్ కంట్రీ టు వరల్డ్ టు లీగలైజ్ బోత్ యాక్టివ్ అండ్ అసిస్టెడ్ సూసైడ్ ఆన్ ది April 1 పేషెంట్స్ యాక్టివ్లీ చూసింగ్ టు ఎండ్ ది అన్రిలయబుల్ సఫరింగ్, నో ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూడండి నెదర్లాండ్ అనేది మొట్టమొదటి కంట్రీ అనమాట. నెదర్లాండ్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ. యాక్టివ్ యుతనేషియా కావచ్చు, సూసైడ్కి సంబంధించి అసిస్టెడ్ సూసైడ్ కూడా దీని గురించి చెప్పారు. ఇక్కడ చూడండి యాక్టివ్ యుతనేషియా ఇవేంటంటే డైరెక్ట్గా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. కోర్టు పర్మిషన్ ఇస్తే పేషెంట్కి లేతల ఇంజెక్షన్ అట్లాంటిది ఇచ్చి వాళ్ళని చనిపోయేదాకా చేస్తారనమాట. సో ఇది లీగల్గా చేస్తారు ఏదైనా కూడా. ప్రపంచంలో ఏ కంట్రీ అంటే దీన్ని మొట్టమొదటిసారి చేసింది నెదర్లాండ్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి చూడండి బెల్జియం, లగ్జంబర్గ్, స్పెయిన్ హ్యావ్ సిన్స్ ఫాలోడ్ ది సూట్ స్విట్జర్లాండ్ విచ్ ప్రాబిట్స్ యుతనేషియా. మామూలుగా ఈ యుతనేషియాని బెల్జియము, లగ్జంబర్గు, స్పెయిన్ ఈ దేశాలన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. కానీ స్విట్జర్లాండ్ మాత్రం దీన్ని బహిష్కరించింది. యుతనేషియాని అయితే బహిష్కరించింది. తర్వాత నెదర్లాండ్, బెల్జియం హ్యావ్ ఎక్స్పాండెడ్ ది లా టు డీక్రిమినలైజ్ యుతనేషియా ఫర్ సమ్ ఆఫ్ ది టెర్మినల్ ఇల్ చిల్డ్రన్ విత్ ది కన్సెంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటారు కదా,
చిన్నపిల్లలు ఎవరైనా ఇటువంటి ఎక్కువ పెయిన్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి కోలుకోలేరు, పెయిన్తో బాధపడుతున్నప్పుడు సో వాళ్ళకి ఇథనైషియా ఇవ్వడం అనేది క్రిమినలైజ్ కాదు అని చెప్పేసి కూడా నెదర్లాండ్, బెల్జియం అయితే చేశాయి. ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి పోలవరం. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. రీసెంట్లీ రిహాబిలిటేషన్ ఎఫర్ట్స్ ఫర్ కాజ్ ది సిగ్నిఫికెంట్ కల్చరల్ ట్రామా పర్టికులర్ వల్లబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ది రీజియన్. సో మామూలుగా పోలవరం డ్యామ్ కట్టేటప్పుడు అక్కడి నుంచి కొంతమంది ట్రైబ్స్ని రిహాబిలిటేషన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రమాదం ఉంది కాబట్టి. సో డ్యామ్ కడుతున్నారు కాబట్టి వాళ్ళని వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కల్చరల్ ట్రామా వచ్చిందనమాట. ఎప్పటి నుంచో మనం అక్కడ జీవిస్తున్నాము, ఆ ప్రాంతానికి మనం అనుగుణంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం నుంచి పోవడం, ఆ ప్రాంతాన్ని వదిలేసి ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో పోలవరం ఈజ్ ఏ నేషనల్ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గోదావరి రివర్. సో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి రివర్ మీద ఒక మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టే ఈ పోలవరం. సో ఇట్ ఫెసిలిటేట్ ది ఇంటర్బేసిన్ స్టేట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ది గోదావరి రివర్ టు కృష్ణా రివర్ త్రూ ఇట్స్ రైట్స్ కెనాల్. అంటే ఇప్పుడు పోలవరం డ్యామ్ ఉంది కదా, ఈ పోలవరం డ్యామ్కి కుడి కాలువ ఉంది కదా, సో కుడి కాలువ నుంచి గోదావరి వాటర్ని కృష్ణా వాటర్లో అయితే కలుపుతారనమాట. ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్. సో రిజర్వాయర్ స్ప్రెడ్స్ పార్ట్ ఆఫ్ ది ఒడిశా అండ్ స్టేట్స్ ఆల్సో. అంటే ఇది ఏపీయే కాకుండా సో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రం బేసిక్ స్టేట్స్ కూడా ఇందులో కలుస్తాయి. సో తర్వాత దీనికి సంబంధించి ద ప్రాజెక్ట్ ఈజ్ మల్టీపర్పస్ మేజర్ టెర్మినల్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ హైడ్రో పవర్ డ్రింకింగ్ వాటర్. సో దీని యొక్క మెయిన్గా 3 లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ఇరిగేషన్ నీటిపారుదల, 2 హైడ్రో పవర్ సో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, 3 వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. ఈ 3. తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ ఇన్ 2008 అకార్డింగ్ టు నేషనల్ స్టేటస్ ఇన్ 2014 ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్. సో 2014లో తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము ఈ డ్యామ్కి 2014 జాతీయ హోదా ఇచ్చారు. సో పోలవరం ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్టు, నాట్ ఏ స్టేట్ ప్రాజెక్టు. కాకపోతే స్టేట్ నిర్మిస్తుంది అంతే. ఫండ్స్ అన్ని కూడా 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మొట్టమొదటిసారి 2008లో స్టార్ట్ చేశారు. సో ఆల్దో ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ది కంప్లీషన్ ఆఫ్ డ్యూ టు 2020 ఖరీఫ్ సీజన్ వర్క్ ఈ స్టిల్ అండ్ పెండింగ్. సో మామూలుగా 2022 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్కి మేము ఈ డ్యామ్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అయితే గట్టిగా చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఎప్పటికి కంప్లీట్ చేస్తారని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వలేదు. కానీ ఇంకా వర్క్ అనేది స్టిల్ పెండింగ్లోనే ఉంది. చాలా ల్యాగింగ్గా ఉందన్నమాట వర్క్ పోలవరంకి సంబంధించి. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అస్సామీస్ గమోసా అని చెప్తారు. గమోసా అంటే మనకి షాల్వా కప్పుతుంటారు కదా గెస్ట్ వచ్చినప్పుడు, వాటిని గమోసా అంటారు అస్సాంలో, ఆ షాల్వా అని క్లాత్ని. సో ఇక్కడ చూడండి, హైబ్రిడ్ గమోసా విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ ఫెసిలిటేటింగ్ గెస్ట్ ఎట్ ఏ ఫంక్షన్ స్పార్క్డ్ ప్రొడ్యూస్డ్ అక్రాస్ ది అస్సాం. సో ఇది అస్సాంలో తయారు చేస్తారు ఈ గమోసా శాల్వాలు. ఇవి గెస్ట్లు కప్పడం వల్ల వాళ్ళకి కల్చర్ దెబ్బతింటుంది, మేము తయారు చేస్తున్న ఈ క్లాత్కి ఈ గమోసాకి వాల్యూ పోతుంది అని చెప్పేసి వీళ్ళు ప్రొటెక్షన్ అయితే చేస్తున్నారు తయారు చేసేవాళ్ళు. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో. సో అస్సామీ గమోసా ఈజ్ హ్యాండ్ woven రెక్టాంగులర్ కాటన్ పీస్ క్లాత్ విచ్ రెడ్ బోర్డర్స్ ఇన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ మోటివ్స్. ఇది ఒక క్లాత్ అనమాట. చివరిలో బోర్డర్స్ ఉంటాయి, రెడ్ కలర్లో బోర్డర్స్, మోటివ్స్, డిజైన్స్ ఉంటాయి. షాల్వా లాగా ఉంటుంది, అంటే రెక్టాంగులర్ షేప్లో ఇది ఉంటుంది షాల్వా లాగా. మన గెస్ట్లు వాళ్ళు కప్పుతుంటారు కదా సన్మానాలు హోటల్లో, ఎగ్జాక్ట్లీ అదే అనమాట. సో ఇట్ ఈస్ ట్రెడిషనల్లీ ఆఫర్ టు ఎల్డర్స్ గెస్ట్ యాజ్ ఏ మార్క్ రెస్పెక్ట్ ఆఫ్ ది అస్సామీ పీపుల్. ఇది మామూలుగా అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద వాళ్ళకి, పెద్ద మేధావుల మహానుభావులకి ఇవి కప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఇవి విపరీతంగా ఎక్కడంటే అక్కడ కప్పడం వల్ల ఆ తయారు చేసే వాళ్ళు వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది ప్రొటెస్ట్ అనేది రైజ్ చేస్తారనమాట. సో మామూలుగా ఇది చూడండి, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఆల్ సోషల్ రిలీజియస్ సెరమనీ స్టేట్ కన్సిడర్ అస్సామీ ఐడెంటిటీ అండ్ ప్రైడ్. ఇది అస్సాంకి ఒక గర్వంగా చెప్పుకుంటారు అస్సాం స్టేట్లో. నెక్స్ట్ ప్రైడ్ కూడా, వాళ్ళకి ఒక హోదాలాగా ఉంటుంది ఈ గమోసా. వీటిని మళ్ళీ దేశంలో విపరీతంగా ఎక్కడెక్కడ యూస్ చేయడం వల్ల వాటికి విలువ తగ్గుతుందని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ ఇట్ మేడ్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ లైక్ ఏ పాట్ సిల్క్. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్లో ఈ అస్సాం రాష్ట్రంలో దొరికే ప్యాట్ సిల్క్ ద్వారా ఇవి తయారు చేస్తారు. తర్వాత గమోసా మీనింగ్ ఫర్ ది ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ది బిహు ఫెస్టివల్ నోన్ యాజ్ ది బిహువన్. సో ఇది బిహు ఫెస్టివల్ ఉంది కదా అస్సాంలో జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్. బిహు ఫెస్టివల్ రోజున ఇవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ చేసుకునే దీన్ని ఏమని పిలుస్తారంటే బిహువన్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఇటువంటి టైప్ ఆఫ్ శాల్వా అనేది ఒక అస్సాం రాష్ట్రంలోనే కనిపిస్తుంది, ఎక్కడ కనిపించదు. ఇవి అస్సాం రాష్ట్రంలోనే ఉంటాయి, అదొక ప్రత్యేకత. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉందన్నమాట. సో ఇది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. అస్సామీ గమోసా అనే జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ జస్ట్ 6 months బ్యాక్ దీనికి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన తండూరు రెడ్ గ్రామ్ ఉంది కదా, వాటితో పాటు వీటికి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బందీపూర్ టైగర్ రిజర్వ్. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ కంప్లీట్ అది 50 years ఆఫ్ ది ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్. సో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ తీసుకొచ్చి 50 years అయింది కాబట్టి అప్పుడు బందీపూర్ రిజర్వ్ని ప్రాజెక్ట్ టైగర్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మొత్తం 50 సంవత్సరాల సందర్భంగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో దీని గురించి చూద్దాం. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1930 యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంచురీ విచ్ బికేమ్ టైగర్ రిజర్వ్ ఇన్ ది 1973 అండర్ ది ప్రాజెక్ట్ టైగర్. సో మామూలుగా 1938 సంవత్సరంలో ఈ బందీపూర్ని
వైల్డ్ లైఫ్ శాంచురీగా బ్రిటిష్ ఇండియాలోనే డిక్లేర్ చేశారు. అయితే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చారు 1973లో, అప్పుడు దీన్ని టైగర్ రిజర్వ్ గుర్తించారు వైల్డ్ లైఫ్ శాంచురీని. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది 2 కాంజీ డిస్ట్రిక్ట్స్. ఇది కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర్. కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర్ 2 జిల్లాల్లో విస్తరించి ఉంటుంది ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్. లొకేటెడ్ ఇన్ ది ట్రై జంక్షన్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. సో ఇది ట్రై జంక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి తమిళనాడు, ఇది కర్ణాటక, ఇది కేరళ. సో ఇట్లా ట్రై జంక్షన్లో ఎగ్జాక్ట్లీ ఇది 3 రాష్ట్రాలకి ట్రై జంక్షన్ ఏరియాలో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కర్ణాటక. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి దీని చుట్టూ బందీపూర్ టైగర్ రిజర్వ్ చుట్టూ ఎటువంటివి ఉంటాయో చూద్దాం. సో నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ నార్త్ సైడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి కబినీ రిజర్వాయర్ ఉంటుంది. కబినీ రిజర్వాయర్ అనేది డివైడ్ చేస్తుంది. ఈ రిజర్వాయర్ 2 పార్ట్గా డివైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి సౌత్ సైడ్ వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్. తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది దీనికి బందీపూర్ టైగర్ రిజర్వ్కి దక్షిణాన్ని ఉంటుంది. సో సౌత్ వెస్ట్లో వచ్చేసి వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ, కేరళలోని వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ 3 ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ఉండే జాగ్రఫికల్ రీజియన్స్. సో తర్వాత దిస్ ఏరియా హ్యాస్ ది రివర్ కబినీ ఇన్ ది నార్త్, రివర్ మోయార్ ఇన్ ది సౌత్. ఇక్కడ చూడండి, ఇది బందీపూర్ టైగర్ రిజర్వ్ అనుకుంటే మనకి నార్త్ సైడ్ వచ్చేసి రివర్ కబినీ ఉంటుంది. సో రివర్ కబినీ నార్త్ వైపు, సౌత్ వైపు వచ్చేసి రివర్ మోయారు. సో ఇవి ఉంటాయి అనమాట. ఇట్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ వైపు ఉంటుంది. సౌత్ వైపు, నార్త్ వైపు ఉండే రివర్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టేట్మెంట్ వైపు వచ్చేసి అడుగుతూ ఉంటారు. నార్త్ వైపు వచ్చేసి రివర్ కబినీ, సౌత్ వైపు రివర్ మోయార్ అయితే బందీపూర్ టైగర్ రిజర్వ్కి ఉంటాయి. సో తర్వాత ఇందులో మేజర్గా ఉండే ఫ్లోరా అండ్ ఫనా చూద్దాం. ఫస్ట్ ఫ్లోరా చూద్దాం. డైవర్స్ వెజిటేషన్ ఆఫ్ ది డ్రై డెసిడియస్ టు ది ట్రోపికల్ మిక్స్డ్ డెసిడియస్. ఆకురాలు చడువుల దగ్గర నుంచి ట్రోపికల్ మిక్స్డ్ డెసిడియస్ వరకు ఫారెస్ట్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే రోజ్ వుడ్, ఇండియన్ కినో ట్రీ, శాండల్ వుడ్, ఇండియన్ లౌరెలు, క్లంపింగ్ బ్యాంబూ, గెయింట్ క్లంపింగ్ బ్యాంబూ, ఇవన్నీ కూడా మేజర్ ట్రీస్ అనమాట. ఇక్కడ ఉండే వృక్షాలు. వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి రోజ్ వుడ్ ఒకటి, శాండల్ వుడ్. కర్ణాటక వాళ్ళు మైసూర్ శాండల్ సోప్స్ తయారు చేస్తారు కదా. మైసూర్ శాండల్ సోప్ ఈజ్ ద ఓన్లీ సోప్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గవర్నమెంట్ అనమాట. ఇది గవర్నమెంట్ తయారు చేసే సోప్స్. చాలా డిమాండ్ ఉంది, వరల్డ్ వైడ్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. మైసూర్ శాండల్ సోప్స్కి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. వీటిని శాండల్వుడ్ ట్రీస్ ద్వారా తయారు చేస్తారు. చాలా సువాసనగా ఉంటాయి ఇవి. తర్వాత ఎనిమల్స్ పరంగా ఫనా ఏముందో చూద్దాం. ఇట్ ఈస్ షెల్టర్ టు ది లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఇన్ సౌత్ ఏషియా. మన మొత్తం దక్షిణాసియాలోనే ఎక్కువ వైల్డ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉండే ఒక ఏరియా, వైల్డ్ ఎలిఫెంట్స్ ఉండే ఏరియా వచ్చేసి ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్. తర్వాత ఇంకా ఏముంటాయంటే కొన్ని మమ్మల్స్ ఉంటాయి. బెంగాల్ టైగరు, గౌరు, స్లోత్ బీరు, గోల్డెన్ జాకిలు, దోల్, ఫోర్నాడ్ యాంటిలోప్ ఇవన్నీ ఉంటాయి. టైగర్ కావచ్చు, గౌరు, ఇండియను, స్లోత్ బీరు, మనకి ఎలుగుబంటి, పుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్ గురించి కూడా ఒకసారి చెప్పేసుకుందాం క్లారిటీగా, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి. మామూలుగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా మనకి 1972లో. అప్పుడు తీసుకొచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫనా, వృక్ష జాతులు, జంతు జాతులు, పక్షి జాతులు అన్నింటినీ మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ సంరక్షణ చట్టం అనేది 1972లో తీసుకొచ్చారు. ఇదే టైంలో ప్రాజెక్ట్ టైగర్ని 1973లో విచ్ కమ్ ది జిమ్ పార్కెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ విత్ ది అంబిషియస్ ఇంక్రీజింగ్ ది పాపులేషన్ ఆఫ్ టైగర్ కంట్రీ. మామూలుగా ఇందిరాగాంధీ గవర్నమెంట్, సో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1973లో పుళ్ళు అనేవి అంతరించిపోతున్నాయి, చనిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో తీసుకొచ్చారు, 1973లో. అంతకుముందు గుర్తుపెట్టుకోండి, మనకి 1973 ముందు వచ్చేసి మన నేషనల్ ఎనిమల్ వచ్చేసి లైను. సో జాతీయ జంతువు, భారత జాతీయ జంతువు వచ్చేసి సింహం. ఎప్పుడు బిఫోర్ 1973, 1973కు ముందు. ఇప్పుడు ఆఫ్టర్ 1973 నుంచి ఇప్పుడు వచ్చేసి మనకి టైగర్ అనమాట. ఎందుకంటే టైగర్ని జాతీయ జంతువుగా ప్రకటించారు. సో ఇప్పుడు మొట్టమొదటి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ మన ఇండియాలో వచ్చేసి మొట్టమొదటి నేషనల్ పార్క్ వచ్చి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు. దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి హెయిలీ నేషనల్ పార్కు. దీని ద్వారా మనకి రామ్గంగా రివర్ అనేది పోతూ ఉంటుంది. ఇది మొట్టమొదటిసారి ప్రాజెక్ట్ టైగర్లో ఇంక్లూడ్ చేశారు. తర్వాత ఇంకొన్ని టైగర్ రిజర్వ్స్ కూడా ప్రాజెక్ట్ టైగర్లో ఇంక్లూడ్ చేశారు. అవేంటి అంటే చూడండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్, మనాస్ టైగర్ రిజర్వ్, రత్నంబోర్ టైగర్ రిజర్వ్, సిమ్లీపాల్, బందీపూర్, పలాము, సుందర్బన్సు, మేల్ఘాటా, కనహా నేషనల్ పార్క్స్ ఉంది. ఇవన్నీ కూడా ఈ నేషనల్ పార్క్స్ అన్ని కూడా టైగర్ రిజర్వ్స్ కింద యాడ్ చేశారనమాట ఎప్పుడు ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చినప్పుడు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి 50 years అయితే కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చేసి. సో నెక్స్ట్ ఈవెంట్ ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా క్లారిటీగా. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఇలానే ప్రతిరోజు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు కాన్సెప్ట్, ఫ్యాక్ట్స్ అన్ని క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అన్ని పోటీ పరీక్షలకి ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. నేను హిందూ న్యూస్ పేపర్ని సోర్స్గా తీసుకుంటాను. గవర్నమెంట్ వెబ్సైట్స్, పిఏబీ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి తీసుకొని వాటి నుంచి డేటా తయారు చేస్తాను, మీకు ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. మీకు చాలా వరకు కూడా ఇవి రాబోయే ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.